తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్గా కొనసాగాలని చాలామంది కోరుకుంటున్నారు. దట్ యూ షుడ్ కంటిన్యూ అండ్ యువర్ మిషన్ షుడ్ బి అకంప్లిష్డ్ అండ్ సార్. అంటే హౌ డు యూ సీ ద కరెంట్ ఛాలెంజెస్ అండ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ యూ విల్ గో టు కోర్ట్ త్రూ లీగల్ ప్రాసెస్. నేను లీవ్ అప్లై చేస్తే కూడా ఒక నెల క్రితం అప్లై చేశాను. అప్లై చేసి అందరూ ఏమనుకున్నారంటే కోర్టు జడ్జిమెంట్ వస్తే నేను లీవ్లు వెళ్ళారు అనుకున్నారు. కాదు, నేను నెల క్రితం ఎప్పుడో అప్లై చేసుకుని కేరళలో నాకేదో పర్సనల్ పనులు ఉంటే వెళ్ళాను. దాదాపు 7-8 రోజులు వెళ్ళాను లీవ్లు. ఆ టైంలో ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్కి వెళ్ళారేమని అనుకున్నారు, కానీ అలా ఏం లేదు. నేను అంతకుముందే కోర్టు జడ్జిమెంట్ వచ్చింది 28 అయితే నేను 25 నుంచి లీవ్లో ఉన్నాను. సో నో స్ట్రెస్ అట్ ఆల్. నేను రిలాక్స్గా ఉన్నానండి. మళ్ళీ అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. అగైన్ మా వర్క్ జరుగుతుంటుంది చేస్తూ మేము ఏదైతే గతంలో చేసామో వర్క్ని చేస్తూ ఉంటాం. ఇంకా జాగ్రత్తగా చేస్తాం. ఇంకా ప్రజల మన్ననలు పొందడానికి చేస్తాం. ఇంకా కోర్ట్స్లో కూడా మాది ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరుగుతుంటే అవి కూడా సవరించుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ కోర్ట్స్ కూడా ఆ ఇంప్రెషన్ కూడా రాకుండా, అంటే ఇలా మనం ఇలా చేయట్లేదు అనేటువంటి విధంగా కూడా దాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ అన్నిటినీ చేసుకుంటూ విల్ బి ఇంకా బెటర్గా ఇవాల్వ్ అవ్వడానికి ఏజెన్సీని మేము తీసుకెళ్తాం. సో పంచభూతాల్లో సార్ పృథ్వీ అండ్ మన అప్ అంటే నీళ్ళని ఆక్యుపై చేసిన దాన్ని మీరు కొరడా జుడిపిస్తున్నారు. ఇప్పుడు ఇలా పెరుగుతోంది నగరం. 67 అంతస్తులు, 70 అంతస్తులు, పైనుంచి చూస్తే ఫ్రెష్ గాలి వస్తుంది, ఓజోన్ లేయర్ బాగుంటుంది, ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు చాలా మంది. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు సచ్ బిల్డర్స్ అండ్ ఆల్సో అవర్ సివిలియన్స్, బికాస్ అది కొనాలా కొనకూడదు అని. అలాగే నేను హూ యామ్ ఐ టు కామెంట్ ఆన్ హై రైజ్ బిల్డింగ్స్ అండ్ ఆల్ అండి. నేను అది ఒక అంటే వాటికి పర్మిషన్ ఇష్యూస్ ఏమి ఉండవు కదా ముందు. వాళ్ళకేం ప్రాబ్లం లేదండి. దట్ ఈస్ అ గవర్నమెంట్ పాలసీ. ఏది అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వటం అనేది దానికి వాళ్ళు బిల్డర్స్ కడుతున్నారు. సో అది ఎవరి వాళ్ళ విజ్ఞతకి అనమాట. కొంతమంది హై రైజ్ కావాలనుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు, కొంతమంది ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకుంటాడు, కొంతమంది ఏది వాళ్ళ స్టాండర్డ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్లో 3 అంతస్తులు 5 అంతస్తులు దాంట్లో కొనుక్కు ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారు. వాళ్ళ తగ్గట్టు వాళ్ళు ఇల్లు అలా అనేది సాకారం చేసుకుంటారు. సో ఇట్ ఈస్ ఫర్ యూ. బట్ ఏంటంటే ఇట్లాంటి నాలెడ్జ్ని పెంచుకోండి. వ్యవస్థల గురించి, సిస్టమ్స్ గురించి పెంచుకోండి. ఎవడో ఊరినే సోషల్ మీడియాలో ఎవడో ఏంగానే కింద ఎవడో పోస్టులు వేస్తాడు. పోస్టులు ఏంగానే దాన్ని చూసి ఇదంతా మీరు వెళ్తే కనుక అవన్నీ డబ్బులు ఇచ్చి పెట్టే పోస్టులు చాలా ఉంటాయి. అండ్ వ్యూస్ కోసం పెట్టేది ఏదో తిట్టి కాసేపు ఏదో చేసి ఇది చేయి అది చేయలేదని అంటుంటారు అన్నమాట. సో ఈ కాదు, డోంట్ గెట్ ఎమోషనల్లీ క్యారీడ్ అవే. బ్యాలెన్స్డ్గా థింక్ చేస్తూ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మీ నాలెడ్జ్ విల్ బీ వెరీ యూస్ఫుల్. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా లేదన్నా కానీ కూడా దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్ అనమాట. సో ఆ దిశగా హైడ్రా కూడా మీ అందరికీ కూడా మేము ఎందుకు ప్రతిదీ కూడా మేము పబ్లిక్ ఏది వచ్చినా కానీ కూడా మేము ఎందుకు ప్రజలకి రోజు ప్రజావాణి జరిగినప్పుడు ప్రెస్ రిలీజ్ ఇస్తాం. ప్రజలకు నాలెడ్జ్ పెంచాలి. సార్ ఎవరు చదవరు సార్ ప్రెస్ రిలీజ్. చదవరు. మీరు స్వయంగా వచ్చి ఎలా అయితే ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అని పెట్టారు, అలా మీరు హైడ్రాకి బాత్ అని చెప్పి జనాలకి హైడ్రాకి బాత్ కాదు, నాగార్జున గారిది లేకపోతే 4-5 ఇమీడియట్గా కొన్ని కూలగొట్టం కానీ అందరికీ ఎఫ్టీఎల్ గురించి అందరికీ తెలిసిపోయిందండి. అందరికీ ప్రతి వాడు ఎవ్రీబడి న్యూ వాట్ ఈజ్ ఎఫ్టీఎల్, వాట్ ఈజ్ ఎ బఫర్ జోన్. నార్మల్గా తెలుసుకోవడానికి ఎవడు కూడా పెద్ద ఆసక్తి చూపించరు. బట్ ఎప్పుడైతే కనుక కొంత ఏది అక్కడ ఏంట్రా ఇదని వాళ్ళ అటెన్షన్ని మనం అటువైపు తీసుకొచ్చినప్పుడు అప్పుడు దెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ అమ్మా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎఫ్టీఎల్ నౌ. అది కూడా స్ట్రాటజిక్ అనుకున్నారు. హైడ్రా చూసారా, వాళ్ళు హీరోయిజం చూపించుకుంటున్నారు. వాళ్ళు అది నాగార్జున గారిదే తీసేశారు అంటే వాళ్ళు ఎవరికి బెదరర్ అని చెప్తున్నారంటే. బట్ ద మెసేజ్ ఇస్ క్లియర్ సార్. ఐ థింక్ ఇప్పుడు నౌ ఎవరి కంట్రీలో ఉన్న చాలా స్టేట్స్ కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ ఇది తెలంగాణ మోడల్ అండి, హైడ్రా మోడల్. సో దే ఆర్ ట్రైంగ్ టు ఎమ్యులేట్ దిస్ ఇన్ దే స్టేట్స్ ఆల్సో. మిమ్మల్ని సార్ ముంబైలోనో ఢిల్లీలో తీసుకెళ్తే అసలు ఆ సిటీలు మొత్తం ముంబైలో ఒక ఆయన ఎక్స్ ఎంపీ ఉన్నారండి, బీజేపీ ఎక్స్ ఎంపీ. హీ వాజ్ ఫార్మర్ ఐసీసీఆర్ ప్రెసిడెంట్గా కూడా చేశారు, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని చెప్పేసి హీ హాజ్ రిటన్ ఏ పెద్ద ఆర్టికల్ ఇన్ ఇండియన్ ఎక్స్ప్రెస్. మనం ఎప్పుడు చూశాను. హీ వాజ్ మెన్షనింగ్ ఆయన ముంబై నుంచి ఎంపీగా కూడా ఉన్నారు, ఇప్పుడు లేరు. బట్ ఇంతకుముందు ఈజ్ నో మోర్ ఎన్ ఎంపీ, బట్ ఈజ్ అన్ ఎక్స్ ఎంపీ. ఈజ్ మా ఆర్టికల్ రాస్తూ ముంబైకి ఇట్లాంటి మోడల్ రావాలి, హైడ్రా మోడల్ అని చెప్పి చాలా స్ట్రాంగ్గా బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వారు ఇంతకుముందు అండ్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీఆర్. సో ఆయన హీఈస్ వాచింగ్ ఫర్ హైడ్రా. అంటే పార్టీలకు అతీతంగా అది బీజేపీ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, ఏది ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం ఉండొచ్చు, వైసీపీ ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, ఇట్లా ఎక్కడ ఏ పార్టీ అయినా ఉండొచ్చు. కానీ ఎవ్రీబడి నౌ రైట్ థింకింగ్ పీపుల్ ఆల్ విల్ సపోర్ట్ ఎన్ ఇన్స్టిట్యూషన్ లైక్ దిస్. ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే ప్లీజ్ డూ లెట్ us know. మా వైపు నుంచి మాకు తప్పులు జరుగుతుంటే మాకు తెలియజేయండి. వీఆర్ హియర్ టు కరెక్ట్. వీ వాంట్ టు హ్యావ్ ఎ సిస్టమ్ విచ్ ఈస్ మోర్ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్, ఆన్సరబుల్ అండ్ విచ్ ఈస్ ఫర్ ద పబ్లిక్ అనేటట్టు అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. ఓకే.
సో ఐ థింక్ ఐ క్లారిఫైడ్ మెనీ ఐ ఆఫ్ థింక్ ద పాయింట్స్. దాదాపు క్లారిఫై అయ్యా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. కానీ ఇది అడక మాలేకపోతున్నారు మీరు. నక్సలైట్లు లేకపోతే ఇంకా చాలామంది రకరకాల యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గ్రూప్స్ని ఎదుర్కొన్న హీరోయిక్ ఆఫీసర్ రంగనాథ్ గారు అంటే. బట్ ఈ హైడ్రా క్రమంలో మీకు బెదిరింపులు వచ్చాయి సార్? అలా బెదిరింపులు అలా ఏముండదు. బెదిరింపులు అనేది అట్లా ఉండదు. ప్రెషర్ వచ్చిందా? అట్లా కూడా ఉండదండి. ప్రెషర్స్ అనేది అన్నిట్లో ఉంటాయి. ప్రెషర్స్ అనేది అంటే వాట్ ఈస్ ప్రెషర్ అంటే తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ప్రెషర్స్ అనేది మా వాళ్ళది వదిలే మనవాడే అలా ఏముండదు. అట్లాంటి రావచ్చు. హైడ్రా కాదు, ఒక ఎస్పీగా పనిచేస్తున్నాం, ఒక కమిషనర్ పోలీస్గా పనిచేస్తున్నాం. లోకల్గా ఉన్న ఎవరో ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రో ది కాల్ సేయింగ్ దట్ కేసు పెడితే కనుక మీరు ఒకసారి చూడండి రంగనాథ్ గారు, అది చూడండి అని అంటారు. దే విల్ నెవర్ సే దట్ మా దాన్ని వదిలేయండి అని. అట్లాంటి వాళ్ళకి మనం అంత స్కోప్ కూడా ఇవ్వం. అంటే ముందు అసలు ఫోన్ చేసి అడిగే ఆ చనువు కూడా ఇవ్వం అనమాట. అదే ఆ ఈక్వేషన్ ఉండదు అనమాట. ఆ వేవ్ లెంత్ అవ్వదు. మా వాడిని వదిలేయండి, వేరే వాడిని పెట్టండి, అట్లా ఏ ఉండదు అనమాట. అది చేసే ఆఫీసర్ అయితే నేను కాదు. అది అందుకోసం వాళ్ళకి ఇది వాళ్ళు స్పష్టంగా వాళ్ళు అడిగేటప్పుడు మీరు ఒకసారి మళ్ళీ చూడండి, అవతల కోణాన్ని కూడా ఉన్నప్పుడు మీరు తప్పకుండా యాజ్ ఓకే మనం తెలిసిందే రైట్ అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. చూడని కోణాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రజాప్రతినిధికి ఒక ఎమ్మెల్యే చెప్పారో ఒక మంత్రి చెప్పారో ఉన్నారనుకోండి, చెప్పినప్పుడు తప్పకుండా పరిశీలిస్తాం. మళ్ళీ రెండోసారి జాగ్రత్తగా చూస్తాం వాళ్ళు చెప్పిన కోణాన్ని కూడా. అంతే. సో ఇక్కడ కూడా మేము ఏమన్నా హైడ్రా దీన్ని చేస్తున్నప్పుడు ఏమండి మీరు రంగనాథ్ గారు ఇదిగో మీరు ఇది చేస్తున్నారు బట్ లుక్ ఎట్ దిస్ సైడ్ అని పొలిటీషియన్ సంబడి విల్ కాల్. ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా కాల్ చేసినంత మాత్రం ఇట్ ఇస్ నథింగ్ రాంగ్. వాళ్ళ బాధ్యత అది చెప్పడానికి. నా బాధ్యత కూడా అది వింటాం కూడా నా బాధ్యత. దెన్ ఐ విల్ మేక్ ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రాపర్గా అంతా చూసిన తర్వాత దెన్ డెసిషన్ విల్ టేక్ ఇట్ యాజ్ పర్ ద మెరిట్స్. ఇన్ఫాక్ట్ కొత్తలో పాజిటివ్గా ఒకటి వచ్చింది, సీఎం గారి బ్రదర్ గారి ఇది కూడా వదలలేదు హైడ్రా అని. మీరు అది అక్కడ సీఎం గారి తిరుపతి రెడ్డి గారిది అది అగైన్ ఈజ్ ఇన్ ద బఫర్ జోన్ అని చెప్పి అంటారు. దాన్ని ఎందుకు ముట్టరు మీరు అని అంటారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ FTL తర్వాత ఎక్కడో దూరంలో ఉంటుంది. 100 ఇల్లులు ఉన్నాయి, 1000 ఇల్లులు ఉన్నాయి. అంటే తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఒకటే కూలగొట్టాలా? 1000 ఇల్లులు అన్ని కూలగొట్టద్దా మరి ఇప్పుడు? అట్లానే కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉంది, ఏది జనవాడలో ఉంది. ఉంటే గనక అది 111 వైలేషన్ అని చెప్పేసి ఏదో కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. వచ్చినప్పుడు అట్లా 1000 ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి దీన్ని ఒకదాన్ని ఎందుకు చేస్తాం? అలా సెలెక్టివ్. అదే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా సెలెక్టివ్ అప్రోచ్ ఒకటి అంటుంటారు అందరూ. సెలెక్టివ్గా పోతుంది. వీఆర్ నాట్ సెలెక్టివ్. సెలెక్టివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కోర్ట్స్ ఉంటాయి, కొన్ని కేసెస్ రోజువారీ పోస్టింగ్లు ఇస్తారు, ఇంపార్టెన్స్ ఇస్తారు. డస్ ఇట్ మీన్ సెలెక్టివ్? ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కొన్నిటికి. ఇప్పుడు మేము కూడా నేను ఒక సిపిగా ఉన్నాను అనుకోండి, 1000 కేసులు రిజిస్టర్ అవుతాయి పోలీస్ స్టేషన్లో, 1000 కేసులు ఉంటాయి. దాంట్లో కొన్ని కేసుల మీద నేను దృష్టి పెడతాను. దాని అర్థం ఈజ్ ఇట్ సెలెక్టివ్ కాదు, అది ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద పెడతాం అనమాట. మేము పెట్టేది ఎట్లా పెడతాము? పబ్లిక్ నుంచి వచ్చే కంప్లైంట్స్ నుంచి ప్రయారిటీ ఇస్తాం, ప్రజావాణి నుంచి వచ్చే కంప్లైంట్స్ ప్రయారిటీ ఇస్తాం, వాటికి ఇస్తాం. చాలా వాటిని మేము మిస్ అయిపోతుండొచ్చు, ఇదంతా ట్రాక్ చేయకపోవచ్చు. అంత మాత్రాన ఈ సెలెక్టివ్ ఉన్నాడు అది వదిలేసారు అనేది కాదనమాట. మళ్ళీ దాని మీదకి వస్తుంటుంది అనమాట. సో వీఆర్ నాట్ సెలెక్టివ్. ఇప్పుడు సపోజ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటుంది, ఎవరో ఒక ఆఫీసర్ ఎక్కడో చెక్ చేస్తున్నప్పుడు 100 బండ్లు పాస్ అవుతుంటాయి, 4 బండ్లని చెక్ చేస్తాడు, అన్నీ ఆపలేడు కదా, మధ్యలో ఆపుతాడు, మళ్ళీ వదిలేస్తుంటాడు అట్లా చేస్తాడు. ఎందుకంటే అన్నీ ఆపితే కనుక మొత్తం జామ్ అవుతుంది హెవీ రోడ్ అయితే. ఏం చేస్తాడు? కొన్ని చోట్ల చెక్ చేస్తారు, మళ్ళీ వదులుతారు. ఐ వాజ్ దేర్ ఇన్ ట్రాఫిక్ ఫర్ ఆల్మోస్ట్ 4.5 years. ఐ నో. అంతా మొత్తం ఆపేస్తే కనుక 1000 లక్షల వెహికల్స్ తయారవుతాయి అనమాట. అందుకు ఏం చేస్తారు? కొంత చెక్ చేస్తారు, మళ్ళీ అవగానే మళ్ళీ వదిలేస్తారు. డస్ ఇట్ మీన్ ఈ సెలెక్టివ్? పరిస్థితి బట్టి అక్కడ చేస్తున్నాడు అనమాట. అంతేగాని అట్లా. సో వీఆర్ నాట్ సెలెక్టివ్, నాట్ పార్షియల్, యు ఆర్ నాట్ సెలెక్టివ్. వీఆర్ నాట్ సెలెక్టివ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్.